కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక, ప్రభు విషయం మాత్రమే గాక, మనుషుల దృష్టి యందును, మనుష్యుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మళ్ళా చదివినాను. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక, మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటి గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించాలి. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని పిల్లలు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించాలి. శ్రద్ధగా అన్న మాటని మనము వింటూ ఉంటాం. పిల్లలకి చెప్పేటప్పుడు అరే శ్రద్ధగా చదువుకోరా అంటారు, శ్రద్ధగా పాఠాలు వినరా అంటారు. లేకపోతే ఏదైనా పనిలో ఉన్నప్పుడు మనసు పెట్టి శ్రద్ధగా పనిచేయి. శ్రద్ధగా అనేది ఒక ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. దేవుడు తన వాక్యములో తన పిల్లలైన వారికి కూడా ఏం చెప్తున్నాడంటే, యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించాలి. ఈరోజు అనేక విషయాల్లో దేవుని బిడలముగా శ్రద్ధ కలిగి ఉండవచ్చు. నీవు చేసే పనిలో నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నావు, నీ ఉద్యోగానికి వెళ్ళటంలో శ్రద్ధగా వెళ్తున్నావు, నీవు స్కూల్లో అయినా కాలేజీలైనా లేకపోతే ఇంట్లో పనైనా ఏదైనా నువ్వు శ్రద్ధగా చేస్తున్నావు, మంచిదే. అనేక విషయాల్లో నీకు శ్రద్ధ ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, దైవ సంబంధమైన విషయాల్ని యోగ్యమైనవి అన్నాడు. యోగ్యమైన వాటి విషయమందు శ్రద్ధగా ఆలోచించాలి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, శిలువ రక్తము ద్వారా రక్షించబడిన దేవుని బిడ్డలు దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, దేవుడు ఆలోచించమన్న వాటిని శ్రద్ధగా ఆలోచిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? లేక దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించే 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. నిజంగా దేవుని విషయం నీకు శ్రద్ధ ఉంటే, దేవుని సన్నిధన్నా, దేవుని మందిరమన్నా, దైవ సహవాసమన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని ఆరాధించటమన్నా, నీకు ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో దైవ సంబంధం విషయాల్లో, బాగా వినండి, దేవుడు మిమ్మల్ని 5 రకాలుగా ఆశీర్వదించాలనుకుంటాడంట. దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉంటే 5 రకాల ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా? ఈ దినము ఈ 5 రకాల ఆశీర్వాదాలను మనము నేర్చుకోబోతున్నాము. దేవుని యందు మనకు శ్రద్ధ ఉండాలి. దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సహవాసం పట్ల, మహిమ కలిగిన దేవుని పరిచర్య పట్ల, రాజ్య వ్యాప్తి పట్ల, దేవుని రాజ్య వ్యాప్తి పట్ల నీకు ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో, దేవుని యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా వస్తుందంటే, మొట్టమొదటిగా చూద్దామండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 5 రకాల ఆశీర్వాదాలను చెప్తాను. మొట్టమొదటిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ తెరచిన వారు చదువుతారా? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని
ఎలా వినాలంటండి? నీ దేవుడైన యెహోవా వాక్కు, గట్టిగా చెప్పాలి, శ్రద్ధగా వినాలి. చదువునానా? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనిది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. చేతుల ప్రభువు చాపి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా మాట శ్రద్ధగా వింటే, నా దృష్టికి న్యాయమైనది మీరు జరిగిస్తూ ఉంటే, నా వాక్యానికి విధేయత మీలో ఉంచుకొనగలిగితే, ఆయన అంటున్నాడు, ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను అంటున్నాడు. ఐగుప్తుల రోగాలు ఎలాంటివంటే భయంకరమైన రోగాలు. ఆ రోగాలు ఎలా ఉండేవంటే ఒకటి తప్పితే ఒకటి వస్తున్నాయి వాళ్ళకి. అందుకోసమే ఐగుప్తులు ఎన్ని విధాలుగా బాధపడ్డారండి? 10 రకాల తెగుళ్ళు. ఐగుప్తుల మీదకి 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. ఒక కష్టం పోతే మరొక కష్టం, ఒకటి పోతే మరొకటి. అయితే అందుకోసమే చెప్తున్నాను మీకు, రోగాలు రావంటే వస్తాయి పోతాయి. కానీ ఒకటి తర్వాత ఒకటి వచ్చి మీద పడుతుంది అనుకోండి, ఇదేదో ఐగుప్తుల రోగమేమో అనుకోవాలి మనం. నా బతుకు ఐగుప్తుల బుద్ధిలాగా ఉందేమో. రోగం అనేది సహజంగా వస్తుంది, అనారోగ్యం అనేది. ఎందుకంటే మనము తీసుకునే ఆహారం, త్రాగే నీరు, పరిస్థితులను బట్టి. కానీ వాతావరణ పరిస్థితులు బట్టి అనారోగ్యాలు వస్తాయి. కానీ ఐగుప్తులకు కలుగు చేసిన రోగాలు అన్నాడు చూడండి. ఐగుప్తులకి ఎలాంటి రోగాలు వచ్చాయంటే అవి ఎంత మందులు వాడినా, మెడిసిన్ వాడినా తగ్గవు అవి. ఎందుకంటే దేవుడే రప్పించాడు వారికి. ఒక రకంగా వారి యొక్క పాప సంబంధమైన జీవితాన్ని బట్టి వారు ఎంత చెప్పినా లోబడటం లేదు. చెప్పి 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 దైవజనుల ద్వారా, సేవకుడైన మోషే ద్వారా చెప్పగా వాళ్ళు వినిపించుకోకపోతే చివరికి వారికి ఏమొచ్చిందంటే ఐగుప్తులకి కుదరని రోగాలు. అంత భయంకరమైన రోగాల బారిన పడ్డారు కదా. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఏ రోగమో రానివ్వడంట, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపింపనివ్వడంట. ఈ దినాన్ని రోగాలు ఎన్నున్నాయంటే చాలా రకాల రోగాలు ఉన్నాయంటండి. మనిషికి వచ్చే రోగాలు ఒక రోగం అని చెప్పలేం. నేను ఒక చోట విన్నాను, 19,000 రోగాలు ఉన్నాయంట మనిషికి. 19,000 రకాల రోగాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి మిక్స్ అయి ఉంటాయి అన్నీ కూడా. మనకి కూడా చూడండి, ఫస్ట్ వర్షంలో దేనిలో తడిచిపోతాం, ఏమొస్తుంది? తడవగానే వచ్చే ఫస్ట్ రోగం ఏంటది? జలుబు. అక్కడతో పోద్దా, దానికి మరొక్కటి యాడ్ అవుతుంది దగ్గు, మరొక్కటి యాడ్ అవుతుంది తలనొప్పి, ఇంకోటి యాడ్ అవుద్ది జ్వరం, ఒకటి కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నీ కూడా. 2 వీక్స్ బెడ్ రెస్ట్. అంటే ఒకటి వచ్చిందంటే దానికి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు తన పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి అంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనము దేవుని కోసం బ్రతకటానికి, దేవునికి ఉపయోగపడడానికి ఈ ఉన్న ఆరోగ్యాన్ని దేవునికి వినియోగిస్తామని ప్రభు అంటున్నాడు. మీరు నా మాట శ్రద్ధగా విని నాకు విధేయులై నా కట్టడలన్నిటినీ అనుసరించి ఉన్న ఎడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగముల్లో ఏదియు మీకు రానివ్వను.
దేవుడు ఏ రోగము కూడా మనకి రాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చి ఎప్పుడు కాపాడుతాడంటే మనము శ్రద్ధగా ఆయన మాటలు వినాలి. దేవుని మాటలు నువ్వు ఎలా వింటున్నావు? అశ్రద్ధగా వింటున్నావా? నిర్లక్ష్యంగా వింటున్నావా? ముఖ్యంగా వెనక ఉన్నవారు కూడా దయచేసి మీరు వినాలి. మీరు వాక్యాన్ని ప్రతి ఆదివారం ఈరోజు ఎందుకు చెప్పిస్తున్నాడో మీకు వెనక ఉన్న మీరు ఎలా వింటున్నారో వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటున్నావా? అశ్రద్ధగా వచ్చి వాక్యాన్ని ఏదో వినాలని విని వెళ్ళిపోతున్నారా? చాలా జాగ్రత్తగా దేవుడు అంటున్నాడు, నా మాట నువ్వు శ్రద్ధగా తీసుకోవాలి. ఒక కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకోండి, జిల్లాకి సంబంధించి, ఎలా వింటారండి? శ్రద్ధగా వింటారా లేదా? ఒక గొప్ప నాయకుడు, ఒక రాష్ట్రానికి పాలకుడు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అనుకోండి, అందరూ కూడా ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటారు. ప్రతి ఆదివారం లేక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దైవజనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా నువ్వు వినాలి. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే నువ్వు దాన్ని క్లియర్ చేసుకోవాలి. నాకు సంబంధం లేదన్నట్టు ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలతో ఉండేవారు కూడా మీరు బిడ్డలు ఏదైనా కొంచెం చిన్న డిస్టర్బెన్స్ చేస్తే వెంటనే పక్కకి ఎక్కడికో తీసుకువెళ్ళడం. ఎందుకంటే మిగతా వారికి డిస్టర్బెన్స్ కలిగించకూడదు. దేవుని మాటలు వారు వింటున్నారు అన్న జ్ఞానం మనకు ఉండాలి. దేవుని ఉపదేశాన్ని ఆలకించడానికి వచ్చారు ఈ బిడ్డలు, వీరెవ్వరికీ నా మూలంగా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకోవాలి. దేవుని మాటను శ్రద్ధగా మొట్టమొదటిగా వినమంటున్నాడు. వినటం అంటే కేవలం ఈ చెవితో వినడం కాదు, విన్నదాన్ని చెప్పండి పాటించాలి, విధేయత చూపాలి. కనుక మొట్టమొదటిగా దేవుని మాటలు శ్రద్ధగా వినుట ద్వారా మన జీవితాలు చాలా దీవించబడతాయి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 33:6. నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించుదును. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనారోగ్యాలతో బాధపడుతున్నావు అనుకో, కుదరని రోగముతో బాధపడుతున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావు అనుకో, ఆయన మాటకి నువ్వు లోబడుతున్నావు అనుకో, ఆయన అంటున్నాడు నేను మరలా దానికి, చదవాలి, మరలా దానికి ఆరోగ్యము స్వస్థత మరలా రప్పిస్తాను. హల్లెలూయా. 41వ కీర్తన 3వ వచనం. 41వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. రోగము కలిగితే మనల్ని స్వస్థపరిచేవాడు ఎవరంట? దేవుడే మనల్ని స్వస్థపరచాలి. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, రోగశయ్య మీద ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఆయనే నిన్ను స్వస్థపరచువాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. నిర్గమాకాండం 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నీ ఆహారము నీ పానమును దీవించును. ఎప్పుడు? దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ఇష్టపడాలి, నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి కలిగి ఉంటావో, ఇంతకీ రోగాలు దేని బట్టి వస్తాయంట? ఆహారము, తినే ఆహారము, త్రాగే పానీయం. చదువున్నాను అక్కడ రాయబడిన మాట. నేను నీ మధ్య నుండి, మళ్ళా నేను మీ మధ్య నుండి, కాదు నీ దేవుడైన
యెహోవాను సేవింపవలెను. సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానము దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించుదును. హల్లెలూయా. రోగాన్ని తొలగిస్తాడంటే, ఎందుకంటే నువ్వు తాగే నీటిలో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నాయి, నీవు తినే ఆహారంలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మాట శ్రద్ధగా వింటున్నావు అనుకో, ఆయన నువ్వు సేవిస్తున్నావు అనుకో, ఆయన నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, ఆయనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అనుకో, ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దీవిస్తాను, నీ మధ్య నుండి రోగాన్ని తొలగించెదను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా మనందరికీ తెలుసు, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా మరణకరమైన రోగానికి వెళ్తాడు. మరణకరమైన రోగం అంటే ఏంటి? ఇంక చచ్చిపోతాడు, బ్రతికే అవకాశం లేదు. ఆ మరణకరమైన రోగంలో వచ్చినప్పుడు ఒకసారి తీసుకుందాం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 6వ వచనం. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకిచ్చేదను. గట్టిగా స్తోత్రం చెల్లించాలి. దేవుడు ఎంత మంచివాడండి. నీవు ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపిస్తే, ఆయన కట్టడలను నువ్వు అనుసరించి జీవిస్తే, ఆయన నువ్వు హృదయపూర్వకంగా సేవించే ఆ జీవితం నీకుంటే, దేవుడు అంటున్నాడు, నేను నీవు రోగసాయి మీద ఉన్నప్పుడు, ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నేనే నిన్ను బాగుపరుస్తాను. చచ్చిపోతావన్నారు కదా డాక్టర్లు, నువ్వు చావు, 15 సంవత్సరాలు ఇంకా నీకు ఆయుష్ పొడిగిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం అండి. చచ్చిపోతామన్న వాళ్ళకి ఇంకా ఆయుష్ పొడిగించు. ఇది ఎలా జరుగుతుంది? నెంబర్ 1, శ్రద్ధగా చెప్పండి, శ్రద్ధగా ఆయన మాట వినాలి. ఎంతమంది ఈ రోజు నుంచి దేవుని మాట శ్రద్ధగా వింటానని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? మాట వినడం అంటే నీకు ఏదైనా చెప్పినప్పుడు వినాలి, నీకు ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి, కట్టడలను అనుసరించాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు చెప్తే నేను వినాలా, నీకెవడు అధికారం ఇచ్చాడు, ఇలాంటి మాట్లాడకూడదు. ఏదైనా నీ మంచి కోరి చెప్పినప్పుడు నువ్వు వినాలి. నువ్వు వింటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు వింటున్నావా లేదా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆ మాటను నువ్వు శ్రద్ధగా విని తీసుకుంటున్నప్పుడు మొట్టమొదటగా నీకు కలిగేది ఏంటంటే ఆరోగ్యము. చెప్పండి. ఆరోగ్యం అంటే 3 విధాలు. 1 శరీర సంబంధమైన ఆరోగ్యం ఉంటుంది, 2వదిగా ఆత్మీయంగా కూడా నీవు ఆరోగ్యంగా ఉంటావు. కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో బలహీనంగా ఉంటారు. కనుక 2 రకాల ఆరోగ్యాలు దేవుడు నీకు ఇస్తాడు. శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటావు, 2 ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటావు. ఆత్మీయ ఆరోగ్యం అంటే ఏంటి? ఆత్మీయ ఆరోగ్యవంతులు ఎలా ఉంటారు? శరీర సంబంధమైన ఆరోగ్యం నీకు ఉందనుకో, 8 గంటలైనా కష్టపడి పని చేయగలవా లేదా? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఉందనుకో, కొన్ని గంటలు దేవుని సందులో నీవు నిలబడగలుగుతావు. ఎప్పుడు నీకు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఉండాలి. నీకు శరీర సంబంధమైన ఆరోగ్యం ఉంటే నెలంతా కూడా, వారమంతా కూడా కష్టపడి పని చేసుకోగలుగుతావు. ఎందుకంటే నీకు ఏ ఆరోగ్యం ఉంది? శరీర సంబంధమైన ఆరోగ్యం ఉంది. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఉందనుకో, నెలంతా వారమంతా ప్రతి కార్యక్రమంలో నువ్వు చక్కగా పాలు పొందగలుగుతావు. ఎందుకంటే నీకు ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉన్నావు.
కనుక మొట్టమొదటిగా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడంటే నీవు ఆయన మాట శ్రద్ధగా వినాలి. నెంబర్ 2, రెండోదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే రెండో ఆశీర్వాదం. దేవుని పట్ల ఎవరైతే శ్రద్ధ భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి ఇస్తున్న రెండో ఆశీర్వాదం చదవండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యం. ఒకటి ఆరోగ్యం, దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉంటే 2 నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. మీరు మౌనంగా ఉంటున్నారు, చప్పగా ఉన్నారు, మీరు అస్సలు మీకేమీ ఎక్కటో లేదు లోపటికి. మీకే చెప్తున్నాడు ఈ మాటలు. నా మాట అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుందా? మరి మీ చేతులు ఏమయ్యాయి? మీకు ఎన్ని చేతులు ఇచ్చాడు దేవుడు? 2 చేతులు ప్రభు వైపు చాపి స్తోత్రం చెప్పలేరా? వెనక ఉన్నవారు కూడా గట్టిగా చెప్పగలరా? ఏం చేస్తానన్నాడు? రెండవదికి చెప్పండి, మీ నోటితో చెప్పండి. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులగుదురు. దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉంటే దేవుడే నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడు. ఈరోజు దారిద్రము ఏలుబడి చేస్తుంది భయంకరంగా. ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి అప్పులు చేస్తున్నారు, అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. చేసిన అప్పులు నానా తిప్పలు పడుతున్నారు, తలదించుకుంటున్నారు, అవమానపరచబడుతున్నారు, మాటలు కాస్తున్నారు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ పరిస్థితులు మాత్రం సరికావటం లేదు. కారణం ఏంటి? ఆయన పట్ల శ్రద్ధ ఉన్నవాడిని ఐశ్వర్యవంతుని చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. మధ్యలో అలా తిరగకూడదు. అలా మనకి ప్రోగ్రాం లైవ్ అవుతుంది. అస్సలు ఈ గంట సేపు మీరు ఎవ్వరు కదలకూడదు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే రెండోదిగా శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులంట. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. యోబు దేవుడి పట్ల శ్రద్ధ కలిగిన వాడా కాదా? యోబు భక్తుడు ఎలా చెప్పగలరు? యోబు భక్తుడు శ్రద్ధ గలవాడని ఎలా చెప్పగలరు? చెప్పాలి. యోబు చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి. 4వ లైన్ చదువుదాం. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎలా చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే అరుణోదయమున లేచి. యోబు దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడని ఎలా తెలుస్తుందంటే అరుణోదయమున లేస్తున్నాడంట. ఎందుకు యోబు గారు ఎంత ఉదయాన్నే మీరు లేచిపోతున్నారు? ఎర్లీ మార్నింగ్, ఇంకా చీకటిగా ఉందిగా అంటే యోబు అంటాడు, నేను దేవుని సన్నిధిలోనికి కనబడాలి, అరుణోదయాన్ని నేను లేవాలి, దేవుని సన్నిధిని నన్ను నేను కనుపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అరుణోదయాన్ని లేస్తున్నారు? లేదండి నేను రాత్రి సెల్ ఫోన్ చూసుకొని పడుకునేసరికి 1 గంట అవుతుంది, నేను తెల్లారు లేచేసరికి 9-10 గంటలు అవుతుంది అన్న దరిద్రమైన మాటలు చెప్పకండి. ఇక్కడ అరుణోదయాన్ని లేవటం అలవాటు చేసుకోవాలి. వేకుజామునే లేవటం అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలు మన మీద కొంచెం బయట ఉన్నవారే బాగా భక్తి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు ఉదయాన్నే లేచిపోతారు, ఇల్లు వాకిలి అంతా క్లీనింగ్ చేసేసుకుంటూ ఉన్నారు. కాస్త ఆ భక్తి ఎక్కువ ఉన్నట్టుంది మన భక్తి కంటే. మరి మన భక్తి ఏమైపోతుంది? నువ్వు అరుణోదయాన్ని లేస్తున్నావా? ఈ క్రీస్తు శిలువ శ్రమ ధ్యాన కూటాలు, అరుణోదయాన్నే ప్రార్థనా కూటాలు జరుగుతున్నాయి. ప్రభు ప్రేమను మర్చిపోలేని వ్యక్తి అయితే,
ప్రభు శిలువ త్యాగం నీవు మరవని వ్యక్తివైతే అరుణోదయాన్ని కూటాలకు రాగలుగుచున్నావా? అరుణోదయాన్ని 4 నుంచి 6 గంటల వరకు మన ప్రార్థనలు అవుతున్నాయి. కనీసం ఆ లైవ్ ప్రోగ్రామ్ కూడా వెళ్తుంది. ఎంతమంది లైవ్ చూస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని అరుణోదయాన్ని వింటున్నారు? ఎంతమంది దేవుని సన్నిధికి రాగలిగిన వారు అరుణోదయాన్ని రాగలుగుతున్నారు? నిజంగా మీకు అరుణోదయాన్ని లేచే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ సిలువ ధ్యాన కూటాల్లో మీరు పాలు పొందకుండా ఉండలేరు. శ్రద్ధ లేనివాడు దీన్ని చేయలేడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో శ్రద్ధ ఉండాలి. అరుణోదయాన్ని లేచాడంట శ్రద్ధ కలిగిన వాడు కనుక. అందుకు యోబును దేవుడు ఏం చేశాడు? దరిద్రుని చేశాడా, ధనవంతుని చేశాడా? గట్టిగా చెప్పాలి. చదవండి యోబు గ్రంథం. అరుణోదయాన్ని లేచి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించే అలవాటు కలిగిన యోబు జీవితాన్ని చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చూడండి. ఊజు దేశమందు యోబను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులు అందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. బా, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఐశ్వర్యంతో నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు చూసినా కష్టాలనండి, ఎప్పుడు చూసినా బాధలేనండి, ఎప్పుడు చూసినా అప్పుల్లో నలిగిపోతున్నానండి అంటున్నావేమో దేవుని బిడ్డ. అరుణోదయాన్ని లేచి ఆయన సన్నిధిని వెతుకు. వేకువనే లేవు. మనకి మాదిరి ప్రభు అని యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదవండి. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, అరణ్య ప్రదేశానికి వెళ్ళి అచ్చట ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఒళ్ళు బద్ధకం ఎక్కువ, నీవు బద్ధకాలు ఎక్కువ. మీకు అరుణోదయాన్ని లేచి అరణ్యం దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట ఆయన ప్రార్థన చేయడానికి. నీకు మందిరం ఎంత దూరం? ఇక్కడ మందిరం చాలా దూరం అండి. నాకు ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నానండి అన్నవారిని నేనేం అనలేను, కానీ 4 అడుగులు ఎత్తే మందిరం దగ్గరికి వచ్చేస్తావు నువ్వు. నీకు అంత దగ్గరలో మళ్ళీ ఏం ప్రార్థనలు చేస్తారు మీరు? అంతేనా? ప్రభా నాకు మందిరంగా దగ్గరగా ఇవ్వు ప్రభా, గృహం నాకు మందిరంగా దగ్గరగా ఇవ్వు ప్రభా, మంచి గృహం ఇవ్వు ప్రభా. ఎందుకు ప్రభా? తెల్లారు లేకుండా పడుకుంటాను ప్రభా. తెల్లవారు దేవుని కోటాలు అవుతున్నాయి, సాయంకాలం దేవుడి కోటాలు అవుతాయి. ప్రతి కార్యక్రమంలో కూడా నీకు శ్రద్ధ ఉంటే ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావా? ఆయన నిన్ను ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాడు. యోబునే కాదండి, ఒక యోసేపు, ఒక దావీదు, ఒక దానియేలు, వారి జీవితాలు ఎందుకు ఐశ్వర్యవంతులయ్యారు? చూడండి, మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం ప్రారంభవచనం నుంచి చదువుతామా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దానిని దహన బలిగా అతను అర్పించమని చెప్పాను.
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు చెప్పినట్టుగా చేయటానికి ఇక్కడ మరొక వ్యక్తి, అతని పేరేంటి చెప్పండి గట్టిగా? అబ్రహాము. తెల్లవారగా లేచాడంట. తెల్లవారేసరికి లేచిపోయాడంట. ఎందుకు? అతని అలవాటు అది. తెల్లవారగానే లేవటం అతని అలవాటు. కనుక దేవుడు అబ్రహాము విషయాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో చూస్తాడా? శ్రద్ధగా ఉండేవారికి రెండోది దేవుడిచ్చేది ఏంటండి? ఐశ్వర్యం. చదవండి, ఆ ఆశీర్వాదం ఏంటి? ఐశ్వర్యం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వాక్యం, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడిని ఏం చేస్తున్నాడు దేవుడు? బహుధనవంతుడిగా ఉన్నాడంటే ఇక్కడ అబ్రహాం. ఇందాక యోబు భక్తుని చెప్పాను. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? సమృద్ధిగా ఉంటున్నారా? ఇబ్బందులు పడుతున్నారా? ఆలోచించండి. ఎక్కడో నేను దేవుణ్ణిలో శ్రద్ధ చూపించట్లేదేమో అని అనిపించట్లేదా మీకు? నా అశ్రద్ధే నేను దిగజారిపోవడానికి కారణం అవుతుందని గ్రహించటం లేదా మీరు? ఆలోచించండి ఒకసారి. వాక్యం ఏం చెప్పింది? ఆయన ఎడల శ్రద్ధ గలవారి ఎడల, రెండోదిగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఐశ్వర్యవంతులు అవుతారు వాళ్ళు. దేవుడు వారికి సమృద్ధినిస్తాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొన్న దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయడంటండి ఆయన. చప్పట్లు కొట్టాలి. ఏ మేలు కొదువు చేయడండి ఆయన. నువ్వు ఆలోచిస్తావు కదా, నీ బిడ్డను మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటావు, నీ బిడ్డను మంచి కాలేజీలో జాయిన్ చేయాలంటావు, నీ బిడ్డ మంచి ప్రయోజకుడు కావాలంటావు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు కూడా నీ విషయంలో అలాగే ఆలోచిస్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో నీవు ఉన్నతంగా ఉండడానికి నీవు ఆయన పట్ల చూపించాల్సింది ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే, దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉంటే, ఆయన ఇచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యము. మూడో చూద్దాం. సామెతల గ్రంథం, శ్రద్ధ గల వారికి దేవుడు అనుగ్రహించే మూడో ఆశీర్వాదం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. శ్రద్ధగా పని 24వ వచనాన్ని చదవండి. శ్రద్ధగా పని చేయువారు, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు. అంటే అధికారాన్ని ఇస్తాడంటే దేవుడు వారికి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో దేవుని పట్ల, దేవుని విషయాల్లో ఎవరికైతే శ్రద్ధాభక్తులు ఉంటాయో, మూడవదిగా దేవుడు వారికి అనుగ్రహించే ఆశీర్వాదం ఏంటంటే వారు ఏలుబడి చేస్తారంట. ఏలుబడి చేయడం అంటే అధికారంగా వారు అధికారులు అవుతారు. దేవుడు వారికి అధికారాన్ని ఇస్తాడు. వారు ఉన్నత స్థానాల్లో వారు దీవించబడతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలు ఏలుబడి చేసే స్థితిలో ఉన్నారా? బానిసత్వాన్ని అనుభవిస్తున్నారా? ఈరోజు నువ్వు ఏలుబడి చేసే స్థితిలో ఉన్నావా? నువ్వు చెప్పేది ఎవరైనా వినగలుగుతున్నారా? అందరి చేత చెప్పించుకొని చేవాట్లు కాస్తున్నావా? నీ బ్రతుకు ఎలా మారిపోయింది? ఈరోజు చీవాట్లు కాసే బతుకైందా? నలుగురు చేదరించుకునే పరిస్థితి ఏర్పడిందా? ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం పర్థం ఏమైనా ఉందా? దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడిని ఏలుబడి చేసేవాడుగా, ఒక ఏలికగా, ఒక అధికారిగా, నువ్వు చెప్తే వినే స్థాయిలో అనేకులు ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమోనండి, మా ఆయన నా మాట ఎండండి అంటారు, మా ఆవిడ నా మాట ఎందండి, నా పిల్లలు నా మాట ఎండ్రండి. నీకు సిగ్గు లేదండి?
నీకు సిగ్గు బుద్ధి ఉంటే ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీవెప్పుడైతే తలుపు వేసి రహస్యమందున నీ తండ్రి అని దేవుడితో మాట్లాడతావో నీ బ్రతుకులో నిజమైన పశ్చాత్తాపాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంటిని తన కృపచేత వెలిగిస్తాడు ఆయన. హల్లెలూయా. మారతారండి, ఎందుకు మారరు? దేవునికి సమస్తము సాధ్యమే. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ జీవితము, నీ పరిస్థితిని అంతటిని మార్చే సమర్థుడు ఆయన. నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఆయన పట్ల శ్రద్ధ కలిగి ఉండు, ఆయన సన్నిధి పట్ల శ్రద్ధ చూపు, ఆయన వాక్యానికి శ్రద్ధగా, ఆయన వాక్యాన్ని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. దేవుని విషయాల్లో నువ్వు అశ్రద్ధగా ఉంటే నువ్వు ఏలుబడి చేసే ఒక ఉన్నత స్థానం ఉండవు, బానిసగా బ్రతుకుతుంటావు. బానిసలకు పరలోకం ఇస్తాడు దేవుడు? 100% ఇవ్వడు. స్వతంత్రులకే పరలోకం అన్నాడు. స్తోత్రం చెప్పండి. బానిసగా నువ్వు ఉన్నావు, ఏదో విషయంలో నువ్వు బానిసగా ఉంటున్నావు అనుకో, నువ్వు ఇంకా విడిపించబడలేని అర్థం. నువ్వు విడిపించబడాలంటే దేవుని కృప నీకు కావాలి. ఆ కీర్తన గ్రంథం అనుకుంటాను, 130వ కీర్తన, 130వ కీర్తన, 130వ కీర్తన 7వ వచనం చూడండి. 7వ వచనం 2వ లైన్ చూడండి. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎవరైతే దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్య వ్యాప్తి, సంగమ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, సంఘంలో జరిగే ప్రతి దైవ కార్యక్రమము ఆ దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉంటారో వారు జీవితాల్లో దేవుని బిడ్డలారా ఆయన కృప అనుగ్రహిస్తాడంట. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. అంటే విడిపిస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో ఆ బంధకాల్లో నువ్వు ఉండవు, విడిపించబడతావు నువ్వు. ఎందుకంటే ఆయన కృపను కోరుకుంటావు కనుక. నువ్వు చూసుకున్నావు అనుకో, నేను చాలా చేశాను అంటావు దేవుడికి, నేను చాలా ఇచ్చేసాను అంటావు నువ్వు దేవుడికి. నీకున్న దరిద్రమైన బుద్ధి ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడో చేసింది గుర్తు చేస్తావు దేవుని దగ్గర. నేను అల్లరి చేశాను, ఇది చేశాను, అది చేశాను, నేను ఎంత చేసేసానో దేవుడికి అంటావు. బుద్ధి లేక, సిగ్గు లేక రోజు ఆయన దగ్గర పొందుతుంటావు. ఆయన నీకు అనుదినము నీకు ఇస్తున్నాడు కదా. ఒక సేవకుడు పరలోక గేటు దగ్గరికి వెళ్ళాడండి చచ్చిపోయాక. పరలోక గేటు దగ్గరికి వెళ్తే పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరు చెప్పండి? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు కదా, ఆయన పేరు? వెరీ గుడ్ నాన్న, పేతురు. పేతురు గారు పరలోక రాజ్యపు గేటు దగ్గర ఉన్నాడంట. గేటు దగ్గర ఉండేసరికి సేవకుడు వచ్చాడు, దేవుని బిడ్డ, ఏంటయ్యా నీకు పరలోకం కావాలా? అవును సార్. పేతురు గారు నమస్తే, మీరేంటి గేటు దగ్గర ఉన్నారు, పరలోక రాజ్యపు తాళపు చెవులు మీ దగ్గరే ఉన్నాయి, చాలా సంతోషం. మరి దేవుడి కోసం భూమి మీద ఏం చేస్తావు అని అడిగాడంట. దేవుడి కోసం భూమి మీద ఏం చేసావంటే, నేను చాలా ప్రార్థనలు చేశానండి, అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థనలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, దేవుని కొరకు సువార్త ప్రకటించాను. అవునా? నువ్వు చేసిన దానికి ఒక అరమార్క్ వేస్తాను అన్నాడంట. ఎంత వేసాడు? అరమార్కా? 100 మార్కులకి ఎంత వేసాడు? అరమార్క్ వేసాడు. ఇంకేం చేసావు చెప్పు? ఇంకా నేను సైకిల్ మీద సువార్త చేశాను, తర్వాత దేవుడి కార్యక్రమాలకి బోల్డ్ డబ్బులు ఇచ్చానండి, చాలా డబ్బులు ఇచ్చానండి, దశభాగాలు ఇచ్చాను, క్రమంగా దేవుని కార్యక్రమాలకి ఎప్పుడు కూడా నేను ముందు ఉండేవాడిని అండి, దేవుని మందిరానికి ఎన్నో వస్తువులు ఇచ్చానండి, చాలా చేశానండి అన్నాడంట. ఇంకొక అరమార్క్ నీకు వేస్తున్నాను అన్నాడండి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఫస్ట్ ఒక అరమార్కు, తర్వాత ఒక అరమార్కు. ఇంకేం చేసావు చెప్పు అంటే, నేను అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు కదా,
అలాంటి వాళ్ళకి కూడా నేను సహాయం చేశాను, పేదవాళ్ళకి సహాయం చేశాను, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాను, ఇలాగ ఇవన్నీ చేశాను. ఇంకో పావు మార్కు నీకు వేస్తున్నాను. ఆడ ఎంత వేసాడంట? ఇంకో పావు మార్కు. ఇంకేం చేసావు చెప్పు. ఆలోచిస్తున్నాడంటే ఏంటి మొత్తం అన్నీ ఇంకా ఇంకేం చేశాను, ఆ సేవకుడు మాట విన్నాను, సేవకుడికి లోబడ్డాను, దైవజనులు చెప్పే మాటలు వినేవాడిని, దైవజనులు కూడా పరిచర్య చేశాను, ఇంకేవేవో కట్టాను చేశాను అన్నీ చెప్పుకొచ్చాడంట. ఇంకొక పావు మార్కు నీకు వేస్తాను అన్నాడు. 2 అర మార్కులు 2 పావు మార్కులు. ఇంకా ఆ సేవకుడు మోకాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడంట. నేను చేసిన భూమి మీద సేవకి గట్టిగా కొడితే 5 మార్కులు కూడా రాలేదు ఇక్కడ. ఇక నాకు పరలోకంలో ప్రవేశం ఎలా వస్తుంది? దేవా నీ కృప తప్ప నాకు వేరే ఏది లేదయ్య అని చెప్పి, ఎప్పుడైతే నీ దేవుని కృప తప్ప నేను ఇంకా నాలో ఏమీ లేదన్నగానగా ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చి నీకు 90 మార్కులు వేస్తానని నేర్చాడంటే. ఇప్పుడు నీకు ఎన్ని పడ్డాయి? ఒకసారిగా 90 మార్కులు పడ్డాయి. నువ్వు దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాను, దేవుడికి ఏదో చేసేస్తున్నాను, దేవుడికి ఏదో నేను, ఇవేవి పని చేయవు. ఆయన కృప, ఆయన కృపను బట్టే నువ్వు ఇవ్వగలుగుతున్నావు, ఆయన కృపను బట్టే నువ్వు చేయగలుగుతావు, ఆయన కృపను బట్టే దేవుని కోసం నువ్వు ఉపయోగపడతావు. నువ్వైనా నేనైనా. మన గొప్పతనం అంటూ లేదు, మనము బలహీనులం, మనము దేవునికి అనుదినము కోపాన్ని కలిగించేవారం, కానీ మనల్ని తన కృపను బట్టి నిలబెడుతుంటాడంట దేవుడు. చెప్పలు కొట్టండి. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. చెప్పలు కొడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా బ్రతికి ఉన్నదంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప. శబలు కొట్టాలి అందరూ. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృపను కోరుకుంటున్నావా? ఆయన కృప ఉంటే ఆయన పనిలో వాడబడతావు, ఆయన కృప ఉంటే ఆయన సేవలో నిలబెడతాడు, ఆయన కృప ఉంటే ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావు. నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? ఎందుకు ఉపయోగపడలేకపోతున్నావు? ఆయన కృపను కోరుకో. ఆయన కృప ఉంటేనే ఆయన పనిలో నీకు శ్రద్ధ కలిగిన మనస్సునిస్తాడు. చూడండి వాక్యాన్ని. ఒక వ్యక్తి దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన మనస్సు కలిగి ఉన్నాడంట. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం, రాజులు 1 గ్రంథం. దేవుని పని పట్ల ఈ దినాన్ని అనేకులకు శ్రద్ధ లేకపోతుంది. దేవుని పని జరుగుతూ ఉంటుంది, కానీ వారి మనస్సులో శ్రద్ధ కలిగిన మనస్సు ఉండదు. కారణం, దేవుని కృపకు వారు పాత్రులుగా చేయబడటం లేదు, వారు కోరుకోవటం లేదు దేవుని కృపని. ఎంతసేపు మేము చాలా గొప్పోళ్ళం, మేము చాలా అతిశయిస్తూ గర్విస్తూ
ఉంటారు కనుక వారు దేవుని కృపకు పాత్రులు కాలేకపోతున్నారు. దేవుని పని పట్ల శ్రద్ధ కలిగిన మనస్సు పొందుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతారా? అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడయుండుట సొలొమోను తెలుసుకుని. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యరొబాము ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు. దేని అందండి? ఎంతమందికి దేవుడి పని మీద శ్రద్ధ ఉంది? దేవుని కార్యక్రమాలు జరగాలని ఎంతమందికి శ్రద్ధ ఉంది? దేవుని విషయాల్లో నీకు ఎంత శ్రద్ధ ఉంది? ఎవరిని దేవుడు మూడవదిగా అధికారంగా ఉన్నత స్థానాల్లో ఎక్కిస్తాడో తెలుసా? ఆయన పని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి. ఇక్కడ యరొబాము అన్న వ్యక్తిని గుర్తిస్తున్నాడు సొలొమోను ఇతడు పనియందు శ్రద్ధ గలవాడు. దేవుడు పని అంటే నీకు శ్రద్ధ ఉందా? ఈరోజు ఆయన మాట వినుటలో శ్రద్ధ ఉండాలి. ఆయన రెండోదిగా ఏం చెప్పానమ్మా? ఆయన సన్నిధి పట్ల శ్రద్ధ ఉండాలి, యోబు వలె. మూడవదిగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు యరొబాము. ఎవరైతే దేవుని పనిని ఇష్టపడతారో, ఎవరైతే దేవుని పని బద్దకించరో, ఎవరైతే దేవుని పని నాకు కావాలి, దేవుని పని నాకు కావాలి, దేవుడి పని నాకు కావాలని కోరుకునేవారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఓడబొడిసిద్దిని, చాలా పని చేసిద్దినండి అంటారు కొంతమంది, కానీ నాకు పని ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఒక కూలివాడిని యజమానుడు పనిలో పెట్టుకోవాలంటే కూలివాడికి ఏ ఉండాలి చెప్పండి? ఆ పని చేసే కూలివాడికి ఏ ఉండాలమ్మా? ఏ ఉండాలి? వాడికి వినయం ఉండాలి ఫస్ట్. ఒక పని చేసేవాడు, ఒక ఆఫీస్ అయినా, కంపెనీలో యజమానుడైనా, సూపర్వైజర్ దగ్గర నువ్వు ఎలా ఉండాలి? ఫస్ట్ నీకు ఏ ఉండాలి? వినయం ఉండాలి. ఆయన చూసే నువ్వు లెక్క చేయకుండా చేతులు వెనక పెట్టుకొని తిరుగుతున్నావు అనుకో, పొమ్మంటాడు అవతలకి. ఒక ఆఫీసర్ కనబడగానే నువ్వు రెండు చేతులు ఏం చేస్తావు? ఎందుకు? అతడు నాకు పని ఇవ్వాలి, అతను నాకు పని ఇస్తున్నాడు, అతను ఎంత గౌరవిస్తావు? నిన్ను పనిలో పెట్టుకుంటున్నాడు అతడు, నిన్ను పని చేయించడానికి అతనికి అధికారం ఉంది. అతను నువ్వు లెక్క చేయట్లేదు అనుకో, నీకు పని ఇస్తాడా? నీకు పని ఇవ్వాలంటే ఒక కూలి పని అయినా ఏ పని అయినా ఒకటి దగ్గర నువ్వు పని చేయాలంటే అతని దగ్గర నీకు ఏ ఉండాలి చెప్పాలి? మాట ఇసురుతాడు అవసరమైతే. మాట ఇసిరినా నిన్ను బాధపడేటట్టుగా నిన్ను ఒక రెండు మాటలు ఎన్నా ఏదన్నా నువ్వు లోబడతా ఉంటావు అక్కడ. ఎందుకు? అతను నాకు పని ఇవ్వాలి, ఆయన పని ఇస్తేనే నేను చేసుకొని బతుకుతాను. ఆయనే పని ఇవ్వకపోతే దేవుని సన్నిధిలో కూడా నీకు పని కావాలంటే మొట్టమొదటిగా వినయం కావాలి. నీలో ఏ ఉండాలి? వినయం ఉండాలి. నేను పొగరగా, గర్వంగా, అహంకారంగా నేను ఎలాగే ఉంటాను, నీకు పని ఇవ్వడు. ఇప్పుడు సేవకులు ఉన్నారు, చక్కగా విధేయత కలిగిన పిల్లలు చూస్తూ ఉంటారు. లోబడే పిల్లలు, వీళ్ళకి పర్లేదు, వీళ్ళకి ఇచ్చినా నమ్మకంగా చేస్తారు అన్నవాడికి, అరే నాన్న నువ్వు ఆ పని చేయరా అంటారు. ఆడు కొంచెం తేడా కొడుతున్నాడు అనుకో, పని ఇస్తాడు సేవకుడు, అది దేవుడి పని అసలు ఇవ్వడు. నమ్మకంగా ఉంటేనే ఇస్తాడు, వాడిలో వినయం ఉంటేనే ఇస్తాడు, విధేయత ఉంటేనే ఇస్తాడు, లోబడితేనే పని ఇస్తాడు. లేకపోతే ఇవ్వడు, పక్కన పెట్టేస్తాడు. నువ్వు ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం నీ పని. నీకు పని ఇవ్వాలంటే నీలో ఏ ఉండాలి చెప్పాలి? నేను గర్వంగా ఉంటాను, అహంకారంగా ఉంటాను, మూర్ఖంగా ఉంటాను, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, పని కావాలంటే రాదు. పని ఇవ్వాలంటే ఇక్కడ సొలొమోను గుర్తిస్తున్నాడు, ఇతడు పని యందు శ్రద్ధ గలవాడు. చెప్పలు కొట్టాలి. పని యందు ఏముంది? శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేనోడు ఏం చేస్తాడు? ఉన్న వస్తువులు ఇరిసేస్తాడు. ఉన్న వస్తువులు ఏం చేస్తాడు? అదిగో మన స్టాండ్ ఉంది అక్కడ, కెమెరా స్టాండ్, దాని మెడకే ఇడిసేసాడు ఆవిడ.
పాప మళ్ళీ నానా తంటాలు పడుతుండ్రు. బోల్డ్ రూపాయలు పెట్టి కొన్నాం, మెడకాయ ఇరిచేశారు దానికి. ఆ మెడకాయని ఇప్పుడు మళ్ళీ కట్ చేయాలంటే స్టాండ్ అది చాలా కష్టం. అలాగని కొత్తది కొనాలా? అలాగే కొంత పిల్లలు ఇక్కడ మైకులు వైర్లు ఇరిచేస్తారు, ఇన్స్ట్రుమెంట్లు అది జాగ్రత్తగా ఉంచుకోవాలి, సరి తుడుచుకోవాలి అప్పటికప్పుడే, లేదంటే తుప్పు పట్టేస్తాయి. ప్రతిదీ కూడా. ఆ మధ్య ఒకసారి మన బాక్స్ ఏమైంది, కరెక్ట్గా అక్కడ వాటర్ ఫిల్ అయిన తర్వాత వాటర్ పడుతుంటే చూడండి, అక్కడ పెట్టానంటే తిన్న తీసుకొచ్చి. అది 40,000 రూపాయల బాక్స్. అది ఎప్పటికి బాగు చేయలేకపోయాం మనం. పాడు చేయడంలో ముందు ఉంటారు కొంతమంది, వస్తువులు పాడు చేసేయడం, మళ్ళీ ఇంకా కనబడరు. మళ్ళా కొన్నిసార్లు ఆ యాంప్లిఫైర్లు కూడా ఆపట్లేదు, చూసుకోండి. ప్రతి విషయంలో శ్రద్ధ ఉండాలి. పాటలు పాడేస్తానని చెప్పేసి మైక్ పట్టించుకోకూడదు. దానికి ముందు శ్రద్ధ. దైవజనుడి దగ్గర, దేవుని ఎదుట, సంఘం ఎదుట వినయం ఉండాలి. ఫస్ట్ వినయము కలిగిన వారికే దేవుడు పనిస్తాడు. నాకు పని లేదు అంటే నువ్వు పనిలో శ్రద్ధ లేదు. నీకు పనిలో శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? వినయం ఉండాలి. యజమానుడి దగ్గర పని చేసేవాడిని చూస్తాడు యజమానుడు కదండి. వీడు బాగా చేస్తున్నాడు రా పని, చాలా వినయంగా. కొంతమంది చూడండి మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చక్కగా పనులు చేస్తారు, లోబడుతుంటారు. ఇంకేమైనా చేయాలి అయ్యగారు, ఇంకేమైనా చేయాలి. సాయంకాలం అయిపోయినా అలాంటి వాడిని పనులు తీసేస్తాడు, ఉంచుకుంటాడు ఆ పనివాడు. చెప్పాలి, ఎందుకంటే బాగా పని చేస్తున్నాడు. ఒక పెద్ద ఆమె డ్రైవింగ్ కోసం సెలెక్టింగ్ చేద్దాం అనుకుందంట. డ్రైవర్ కావాలని. ఒక యవనస్తుడు వచ్చాడంట. బాబు, ఆమె చాలా కోటీశ్వరాలు అన్నమాట, డబ్బున్నావి. నువ్వు ఎలా డ్రైవింగ్ చేస్తావంటే వాడు అన్నాడంట, ఘాటీలు ఉన్నాయి కదా మేడం, ఘాటీలు ఉన్నాయి కదా, ఈ ఘాటీల్లో ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్కి ఒక్క జానెడు దూరంలో నేను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోగలను అన్నాడంట. ఘాటీలు ఉంటాయి కదా, అరకు అవి తెలుసు కదా, వ్యాలీ. ఆ ఘాటీల్లో ఆ పైకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డుకి ఒక జానెడు గ్యాప్ ఉంటే చాలు, నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడంట. నువ్వు కొంచెం పక్కకుండు నాన్న అన్నదంట. ఈలోపు మరొక యవనస్తుడు వచ్చాడంట. డ్రైవింగ్ బాగా చేస్తావా అని అడిగిందంట ఆ ముసలామె, పెద్ద ఆమె. చేస్తానన్నాడంట. ఎలా చేస్తావంటే ఆడెవడో ఏం చెప్పాడు, 5 ఆ జానెడు గ్యాప్లో పట్టుకుపోతాను అన్నాడు కదా. నాకు జానెడుకో అవసరం లేదు, అంచు మీద పట్టుకుపోతాడు. ఘాటి మీద అంచు మీద పట్టుకెళ్ళిపోగలను, అంత డ్రైవింగ్ నాకు వచ్చాడంట వాడు. బాబు నువ్వు కొంచెం పక్కుండి అన్నదంట. మరొకడు వచ్చాడంట. వచ్చిన తర్వాత బాబు నువ్వు డ్రైవింగ్ ఎలా చేస్తావు నువ్వు చెప్పని అడిగిందంట. అప్పుడు వాడన్నాడంట, మేడం, అమ్మగారు, మీరు ఉన్నతమైన సంపన్నులు, నన్ను నమ్మి మీ ప్రాణాన్ని నా చేతుల్లో పెడుతున్నారు, డ్రైవ్ చేస్తున్నాడంటే. ఆ ఘాటీల మీద వెళ్ళేటప్పుడు ఆ అంచు ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండి చక్కగా మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడంట. అంచుల మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళను, ఎందుకంటే మీ ప్రాణం విలువైంది. నన్ను నమ్మి మీరు ఇస్తున్నారు కదా ఈ పని. ఆ రోడ్డు అంచుకి వెళ్ళిపోను నేను. అసలు ఎంత గ్యాప్, ఎంత నేను ముందుకు రాగలనో, దానికి ఎంత దూరంగా ఉండి డ్రైవ్ చేయగలనో అంత దూరంగా ఉండే డ్రైవ్ చేస్తాను. మీ ప్రాణాలకు మాత్రం చాలా నేను కేర్ తీసుకుంటానంటే యు ఆర్ సెలెక్టెడ్ అన్నదంట ఆమె. నువ్వు కరెక్ట్, నువ్వు అంతే కదండి. ఎవడండి మీకు చెప్పాడు నేను ఏదైనా చేసేస్తానంటే ఈ దినాన్ని? ఒరే నీకు నేర్చుకోరా ఫస్ట్. నీకు నేర్చుకోడు, చేసేస్తున్నాను ఏదైనా చేసేస్తాను, ఇది కొట్టిమంటారు, కొట్టేస్తున్నాను, పాడు చేసేస్తాడు. అది ప్రతిదానికి నేర్చుకోవాలి కదా. నేను తిప్పేస్తానని చెప్పేసి నీ చెవి తిప్పేసాం అనుకోండి, ఏమైపోతే. ఏది పడితే అది చేసేకూడదు, రావాలి. నా రాగం నా తాళం, చెప్పండి, సౌండ్ రావట్లేదు. అందుకే ఈ పాట కట్టాడు. రాగము తాళము పల్లవి తెలియాలి పాటలు పాడేటప్పుడు కూడా. ఒకళ్ళు స్పీడ్ పారిపోతుంటారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. పాటలు ఎందుకు అంత స్పీడు? ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు వాళ్ళ కొట్ల స్పీడ్గా వాళ్ళ కొట్లగా ఆగిపోతుంటారు మధ్యన. ఎందుకు కదా, నేర్చుకోండి, ప్రతిదానికి నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి.
మైక్ యూజ్ చేయడం నేర్చుకోవాలి, పాట పాడడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. సంఘంలోనికి వస్తున్నావంటే నీ బిహేవింగ్ నేర్చుకోవాలి. నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చిలక పలుకులో చెప్తారు మళ్ళీ మాట, నీ ప్రవర్తన ఉండాలి. పాట పాడుతున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు ఇంకా మంచిదే, అంతకంటే ముఖ్యం నీ ప్రవర్తనలో మాదిరి కనబడాలి. కొంచెం కష్టంగా ఉన్నాయి మాటలు, కానీ ఇష్టంగా తీసుకోండి. ఈ వ్యక్తుల వల్లే మీరు దీవించబడతారు. హల్లెలూయా. శ్రద్ధ గలవారికి 1 దేవుడు ఏమిస్తున్నాడు? ఆరోగ్యాన్ని, 2 ఐశ్వర్యాన్ని, 3 అత్యున్నత స్థానాలను అనుగ్రహిస్తాడు. 4వదిగా చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, మరొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పుష్టిగా ఉండడం అంటే వాళ్ళ జీవితాలు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది శ్రద్ధ కలిగిన వారు, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారు గుండెల నిండా దేవుడు ఏమి నింపుతాడంటే ఆనందాన్ని నింపుతాడు. హల్లెలూయా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఈ మాట ఎవరంటారో తెలుసా? ఏదైనా దేవుడు కార్యం జరిగితే ఇలాగా పొంగిపోవడం, పూరి పొంగినట్టుగా. ఏదైనా దేవుడు చేయలేదనుకోండి అలాగా కుంగిపోవడం. అలాంటోడు కాదు దేవుడికి కావాల్సింది. ఎప్పుడు ఒకేలా, ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఉన్నావు దేవా నాకు తోడుగా, ఉంటావు దేవా నాకు అండగా. చెప్పండి, ఉన్నావు దేవా నాకు తోడుగా, ఉంటావు ప్రభువా నాకు అండగా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, చెప్పండి, ఏమున్నా లేకున్నా, నీవుంటే చాలు దేవా. హల్లెలూయా. ఇక్కడ దానియేలు సింహపు గుహలోనికి వెళ్తున్నప్పుడు దానియేలు తన జీవితంలో దానియేలు అనుకున్నాడు, ఆనందంగా వెళ్ళాడంటండి సింహాల గుహలోకి వెళ్ళిన. ఎందుకంటే సింహాల గుహలోకి వెళ్ళిన నాతో ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడన్న ఆనందం పోలేదు. ఈరోజు నువ్వు నీకేదో జరిగితే, నీకెవరో ఏదో ఇస్తే, అన్నీ బాగుంటే ఆనందంగా ఉన్నానంటావు. నీకేదో నచ్చంది జరగపోయేసరికి మొత్తం ప్రపంచంలో బాధ అంతా కూడా నాకే వచ్చేసింది అన్నంత ఫీలింగ్ ఇస్తుంటావు నువ్వు ఎప్పుడు. దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారు, దైవ సహవాసం ఉన్నవాడు. 4వదిగా సహవాసము, దేవునితో సహవాసం చేసేవాడికి దేవుడు ఏమిస్తాడంటే, శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగా ఉండడంటే ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఏంటండి మీరు ఎప్పుడు కూడా బాగానే ఉంటారు, ఎప్పుడు కూడా మీ ముఖంలో ఆనందం భలే ఉంటుందండి అంటే ఒకటే చెప్పాలి, నాతో దేవుడు ఉన్నాడని చెప్పాలి. ఏం చెప్పాలి? దానియేలుని అడిగితే దానియేలు ఏం చెప్తాడు? ఈరోజు ఈ రాత్రి నేను సింహాల గుహలో పడేస్తారంట కదా దానియేలు గారు అంటే, వెళ్తాను, ఏముంది, సింహాల గుహకైనా వెళ్తాను. ఎందుకంటే నాతో ఎవరున్నారు? నేను ఎవరితో ఉంటున్నాను? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం నీ ఉంటే, ఆ సహవాసాన్ని ప్రేమించే హృదయం నీకుంటే నీ ప్రాణం పుష్టిగా ఉంటుంది.
నీ ప్రాణం ఎప్పుడు పుష్టిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటావంటే దేవునితో సహవాసాన్ని ప్రేమించాలి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం అంటే ఏంటండి? ఆనందంగా ఉంటావు, పుష్టిగా ఉంటావు, అబ్బా ఏం పర్లేదులే అంటావు, ధైర్యంగా ఉంటావు, భయపడిపోవు, ప్రతిదానికి భయపడిపోవు, చిన్నదానికి భయపడిపోవు. కొంతమందికి ప్రతిదానికి కూడా భయం 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 భయం. ఏమైపోద్దో అంటే నువ్వు ఇంకా సరిగ్గా ప్రార్థన చేయట్లేదని అర్థం. ఒక ఆమంట పాస్టర్ గారు ఇంటికి వెళ్ళేసరికి గంభీరంగా ప్రార్థన, ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ ప్రార్థన చేస్తుందంట. ఎక్కిళ్ళు పెడుతూ గంభీరంగా ప్రార్థన చేస్తూ, పాస్టర్ గారు పాపము అమ్మో ప్రార్థన చేస్తుందేమే అని ఇంటి తలుపు కొట్టకుండా బయటే ఉన్నారంట. కొంతసేపు పోయిన తర్వాత తలుపు తీసిందంట. మరి ఆమె ఏంటంటే ప్రార్థన చేసుకుంది కదా, పాపం ఏడుస్తూ కళ్ళంట కన్నీళ్ళు ప్రార్థన చేసింది. అమ్మా ఎందుకమ్మా ఇంత ఏడుస్తున్నావు, ఎందుకమ్మా ఇంత ప్రార్థన చేస్తున్నావు, దేనికోసం అంటే మా ఆయన మారాలండి అని. మరి నీ ప్రార్థనలో నీకేమైనా నమ్మకం కలుగుతుందా? అతడు మారుతాడని నమ్మకం నాకు లేదు అన్నదండి. మరి ఎంతసేపు గదిలో చేసిన ప్రార్థన ఏంటి? కన్నీళ్ళతో ప్రార్థన. బయటికి రాగానే పాస్టర్ గారు అడుగుతున్నా, మరి నీ ప్రార్థనలో నీకేమైనా నమ్మకం కుదిరిందంటే అతడు మారుతాడని నాకు నమ్మకం లేదన్నదంటే. అతడు మహామూర్ఖుడండి పాస్టర్ గారు, ఎంత చెప్పిన ఎండండి. మరి ఎంత ప్రార్థనేలేండి ఏంటంట? ప్రార్థనే. ఈవిడికి నమ్మకం లేదు. ఈరోజు అనేక బిడ్డల జీవితాలు ఇలాగే ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు చెప్పాలి. అప్పుడు అమ్మా నీ ప్రార్థనలో ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఈ సంవత్సరంలోని ఒక రోషం కలిగి ప్రార్థన చేయి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా భర్త మనసును ఎలా మారుస్తాడో నాకు తెలియదని నువ్వు భారంతో ప్రార్థన చేయి. ప్రార్థనతో పాటు నీ ప్రవర్తన ఆయన దగ్గర చూపించు. ఏం చేయించాలి? వంట వండకుండా వచ్చి ఇక ప్రార్థన అనుకోని వంట చెయ్యి. అక్కడ భర్తని బిడ్డలు చూసుకోవాల్సిన రీతిగా చూసుకో. అన్ని పనులు, ఇంటి పనులు అన్ని చేసుకొని వచ్చాయి. అంతే తప్పించి పని మానేసి ఇంట్లో పని దొంగెత్తేసేసి ఈరోజు ఆదివారం నేను ఏ పని చేయకూడదు, చెత్త కొట్టేస్తారు, తర్వాత చూసుకో. ఇంట్లో చేయాల్సిన పనులు చేయాలి, సమయానికి భోజనం అన్నీ ఉండాలి. చెప్పారంట పాస్టర్ గారు, ప్రార్థన చేస్తున్నావు, ప్రవర్తన కూడా ఆయన ముందు చూపించు, నీ ప్రవర్తన చూపించి అన్నదంట. అప్పటి నుంచి ఆమె భర్త దగ్గర కొంచెం లోబడుతూ, భర్తకి చెప్పాల్సిన ప్రేమపూర్వకంగా చెప్తూ, అయ్యా నేను నీ విషయంలో ఏదైనా తప్పుగా ఉంటే నన్ను సరి చేసుకుంటాను, నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను, కానీ ఒక్కసారి ప్రార్థనకు రావయ్యా, ఒక్కసారి ఆదివారం దేవుని సంధికి వస్తే ఆ మాటలు నిన్ను మారుస్తాయి. దేవుని వాక్యం శక్తి కలిగింది, నీకు మనశ్శాంతి ఇస్తాడు దేవుడు అని ఆమె ప్రేమతో చెప్పిందంట. అలా చెప్పగా ఒకరోజు మీటింగ్స్ ఏవో అవుతుంటే, అయ్యా దైవజనులు ఈరోజు మీటింగ్ పెట్టారయ్యా, చాలా బాగుంటుంది అయ్యా, ఒక్కసారి నువ్వు ప్రార్థనకు రావాలని బ్రతిమలాడిందంట. సరే ఆ రోజు ఎక్కువ బ్రతిమలాడింది కనుక తప్పని పరిస్థితిలో వస్తానులే ప్రార్థనకు అన్నాడంట. ప్రార్థనకు వస్తానని బయటికి వెళ్ళాడు. ఈమె ప్రార్థనకు తయారైపోయింది. ఎంతసేపు చూస్తున్నా రావట్లేదు మనిషి. ఆమె చాలా టెన్షన్ పడిపోయి ఇంకో ప్రార్థన టైం అయిపోయిందని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది, ప్రార్థన చూసుకుంది, వచ్చిన తర్వాత ఈయన ఇంట్లో ఉన్నాడంట. ఏమయ్యా ప్రార్థనకు రాలేదు, వస్తానన్నావు ప్రార్థనకు రాలేదు, ఈరోజు ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావంటే, అర్జెంటు పని ఉండి నేను రాలేకపోయాను, అర్జెంటు పని తగిలింది అన్నాడంట. ఆ తర్వాత సాయంత్రము ఆమె ఆ షర్ట్ తీసి ఆ నీటిలో ఉతకటానికి షర్ట్ పెడుతుంటే ఆ షర్ట్లో సినిమా టికెట్ కనబడిందంట. ఎంతకీ అతను అర్జెంటు పని ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్జెంటు పని ఏంటి? సినిమాకి వెళ్ళిపోయాడు ప్రార్థన అనుకోండి. ఆమె చాలా బాధపడిందంట, ఏడ్చిన, ప్రభా ఒకరోజు నేను పరలోకంలో ఉంటే నా భర్త నరకంలో ఉండటం నీకు ఇష్టమా? ఆ భర్త మనసును నువ్వు మార్చవని
దేవుని సన్నిధిలో అంగలారుస్తూ దైవ కార్యక్రమాల సంఘముతో కలిసి, వినాలి బాగా, తన సంఘముతో కలిసి ప్రార్థనా కూటాల్లో పాలు పొందుతూ ఆ సంవత్సరం అంతా కూడా దేవుని బలముగా ప్రార్థన చేసి శ్రద్ధాభక్తులు చూపించి దైవజనులు కూడా అడిగిందంట, అయ్యగారు, పాస్టర్ గారు, నేను ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, మీ విషయంలో కానీ సంఘ విషయంలో ఎలా నడుచుకోవాలో నాకు చెప్పండి, నేను నడుచుకుంటానయ్యా, నాకు వినయాన్ని కలిగి ఉంటాను, నా ఇంట్లో కార్యం జరగాలి అని ఆమె ఆ శ్రద్ధాభక్తులతో ఉండేసరికి ఒకరోజు ప్రార్థన ముగించుకొని ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఇంటిలో ప్రార్థన వినబడుతుందంట. ఇంట్లో నా ప్రార్థనే కదా వినబడుతుంది, ఇంట్లో ఎవర్రా ప్రార్థన చేస్తుండ్రు అనేసరికి కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి తలుపేసుకొని వాళ్ళ భర్త, ఇది జరిగిన సంఘటన, విజయవాడలో జరిగిన సంఘటన ఇది, వాళ్ళ భర్త గంభీరంగా నోరు తెరిచి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. తండ్రి, నన్ను క్షమించయ్యా, నా భార్యని నేను ఎంతో బాధ పెట్టానయ్యా, నా కుటుంబాన్ని నేను పట్టించుకోలేదయ్యా, నా జీవితం మోసంతో బ్రతికిందయ్యా, నీకు విరోధంగా నేను ప్రవర్తించానని చాలాసేపు ఏడుస్తూ అతడు ప్రార్థన చేస్తుంటే ఈమె ఆ తలుపు దగ్గర ఉండి ప్రార్థనలో మరి ఏం చేయకూడదని అలా ఉన్నదంట. చాలాసేపు ప్రార్థన చేసుకొని కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చాడంట. రావంగానే ఏమి చూసింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగకూడదు. మగవాళ్ళు ఏంటంటే మెయిన్ మగవాళ్ళని అడగకూడదు, ఎందుకు ఏడుస్తున్నావు, అందుకే ఇవి అడగలేదు, ఏమేని ఏం చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావని అడిగాడంట. చాలాసేపు అయింది వచ్చి. సరే, మగవారు కళ్ళంట కన్నీళ్ళు కారుస్తారు కానీ ఎవరికి కనబడినెవరు, అడిగితే కొంచెం ఇబ్బంది పడతారు, అందుకే ఏమేమి అడగలేదంట. ఆయనే చెప్పాడంట, ఇదిగో వచ్చే వారం నుంచి నీతో పాటు నేను కూడా ప్రార్థనకు వస్తాను, నీకు శ్రద్ధ సరిగా ఉంటే ఇంట్లో పరిస్థితి అంతా ఆయన సరిచేస్తాడు. చప్పట్లు కొట్టాలి. నీ పరిస్థితిని సరిచేస్తాడు ఆయన, నీకు శ్రద్ధ ఉండాలి. ఈరోజు మన వాక్యం ఏంటి, దేవుని బిడ్డలకు దేవుని పట్ల శ్రద్ధ ఉంటే ఆయన అనుగ్రహించే 5 ఆశీర్వాదాలు చెప్తున్నాను. చివరగా 5వది చెప్తాను, వినండి. చివరగా 5వదిగా చూడండి, సామెతల గ్రంథము 21:5. అందరూ లేచి నిలబడి చదవండి ఆ మాటలు. సామెతల గ్రంథము 21:5 బైబిల్ తెరిచిన వారు అందరూ లేచి నిలబడి చదవండి. చదువుతారమ్మా? సామెతలు 21:5. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 5వ ఆశీర్వాదం, దేవుని పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉంటే, వినండి దేవుని బిడ్డలారా, దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వారికి దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం, వారి ఆలోచనలు లాభకరంగా మారుస్తాడంట దేవుడు. నీవు నష్టపోవు. నువ్వు ఏదైనా ఆలోచన చేస్తున్నావు అనుకో, ఆ ఆలోచన ఫెయిల్ అవ్వదు, ఆ ఆలోచన నీకు నష్టాన్ని తీసుకురాదు. నీ ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే, కీర్తనల గ్రంథం 20వ కీర్తన చూడండి, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 20వ కీర్తన 4వ వచనం, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంట దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన విఫలమైపోతుందా? నీవు ఆలోచిస్తున్నావు, ఆశపడుతున్నావు, కానీ నా ఆలోచన జరగటం లేదు అనుకుంటున్నావా? నా ఆలోచనలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు, ఆయన పట్ల శ్రద్ధ గలవారి యోచనలు అంటే ఆలోచనలు లాభకరంగా మారుస్తాడంట ఆయన. ఆ ఆలోచనలు సఫలపరుస్తాడు ఆయన. నీకే ఆలోచన కలిగి ఉన్నావు, ఈ సంవత్సరములో, ఈ నెలలో, ఈ వారములో, నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ ఆర్థిక పరిస్థితి పట్ల, నీ యొక్క బిడ్డల జీవితాల పట్ల
ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, నీ ఆలోచన సఫలపరచబడుతుంది ఎప్పుడో తెలుసా? ఆయన ఎడల నీకు శ్రద్ధ ఉన్నప్పుడు. ఆయన పట్ల నీకు శ్రద్ధ ఉంటే ఈ 5 రకాల ఆశీర్వాదాలు